ఈ వీడియో నోకియా లూమియా 820 కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. దీని రిజల్యూషన్ 8 మెగాపిక్సెల్ 1080p 30 fps వరకు షూట్ చేయగలదు. ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో పూర్తిగా ఈ నోకియా లూమియా 820 కెమెరా యూస్ చేసి రికార్డ్ చేశా. అది నిజమా కాదా అని తెలియడానికి మీకు మిర్రర్ షాట్ అయితే చూపిస్తున్నా. ఏ ఫోన్ ఇంటర్నల్ మైక్స్ అయినా అంత బాగోవు నాకు తెలిసినంత వరకు. సో ఒక 3.5mm హెడ్ జాక్ ఉంది కాబట్టి మనం ఒక లెవెలియర్ మైక్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. యూఎస్బి టైప్ సి పోర్ట్ ఉండదు కాబట్టి ఆ రిసీవర్ బ్లూటూత్ అవి కనెక్ట్ చేసుకోలేము. ఆడియో క్వాలిటీ బాగుంటుంది మీకు ఇప్పుడు ఈ మైక్ కనెక్ట్ చేయడం వలన, లేకపోతే చాలా తక్కువ వస్తుంది వాల్యూమ్. అసలు వీడియో అయితే ఈ ఫోన్ మీద చేయాలి, కాకపోతే బయటికి వెళ్ళే టయానికి ఈ ఫోన్లో ఛార్జింగ్ లేదనమాట. ఇంకా ఊరికే ఏమి వెళ్తామని ఇప్పుడు రికార్డ్ చేసే ఫోన్ తీసుకెళ్ళా, నోకియా లూమియా 820. అది నేను ఈ ఫోన్ బయటికి తీసుకెళ్దాం, కొన్ని క్లిప్స్ తీద్దామని ఆ టయానికి అయితే ఇందులో ఛార్జింగ్ లేదు. అది కాక ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోన్లో ఇది 3.2 మెగాపిక్సెల్ కెమెరా 240p వరకు 360p వరకు మాత్రమే షూట్ చేసేది. అది 20 ఫ్రేమ్స్ అనుకుంటా. 24 ఫ్రేమ్స్ కన్నా తక్కువ ఉంటే మీకు ఆ వీడియో లాగీగా అనిపించింది. వాయిస్ ఒకసారి, ఇమేజ్ ఒకసారి స్ట్రక్ అయినట్టు వస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఈ ఫోన్ మీద వీడియో చేయాలి. మళ్ళీ నోకియా లూమియా 820 కెమెరా టెస్ట్ చేసి చూపిద్దామని చేసే ఈ వీడియో. మీరు గమనించాల్సింది ఒకటి ఏంటంటే నేను బస్సులో వెళ్ళేటప్పుడు రికార్డ్ చేశాను అనమాట. అప్పుడే మనకి ఫాస్ట్గా ఉన్నప్పుడు ఇది ఆటో ఫోకస్ చేయగలుగుతుందా, ఇమేజెస్ కరెక్ట్గానే వస్తున్నాయని తెలుస్తుంది. బస్సులో వెళ్తున్నా కదా, ఈ ఫోన్లో ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందో లేదో తెలియదు, కానీ వీడియోలో అయితే మంచి స్టెబిలైజేషన్ ఉంది నేను గమనించినంత వరకు. కలర్స్ కూడా రియలిస్టిక్గా ఉన్నాయి కొంచెం. బాగా వైబ్రెంట్గా కాకుండా కొంచెం రియలిస్టిక్గా ఉన్నాయి. మీరు ఇప్పుడు చూసే వీడియోలో అయితే ఎలాంటి జూము చేయలేదు, ఆప్టికల్ జూమ్ అయితే లేదు, డిజిటల్ జూమే, అది 4x వరకు. బాగా క్వాలిటీ అయితే రెడ్యూస్ అవ్వట్లేదు. కెమెరా రికార్డ్ బటన్ నొక్కినాక ఒక హాఫ్ సెకండ్ అయితే తీసుకునేది చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ లైటింగ్ కండిషన్స్ని చెక్ చేయడానికి. ఆ తర్వాత బాగానే ఉంటుంది. మళ్ళీ ఫోకస్ చేయడానికి కూడా ఒక హాఫ్ సెకండ్ తీసుకునేది. వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఆ వీడియోని సేవ్ చేయడానికి అయితే ఒక 1 సెకండ్ అయితే తీసుకునేది, ఆ వీడియోని రెండర్ చేసి సేవ్ చేయడానికి. మీకు వీడియోస్లో షాడోస్ బాగా కనబడతాయి, అదైతే గమనించాను నేను. ఈ వీడియో అయితే ఏ విధంగా ఎడిట్ చేయలేదు నేను, మొత్తం రా ఫుటేజే, కలర్ గ్రేడింగ్ కానీ అలాంటివి ఏం చేయలేదు. లాస్ట్ టైం కూడా ఒకసారి ఆ వీడియో చేశాను, నచ్చితే అది కూడా చూడండి. ఇంకో పాయింట్ ఏంటంటే దీని బ్యాటరీ 1650 mAh. 10 years బ్యాక్ అంటే అది మినిమం అంతే ఉండేది ఇది వరకట. నేను ఈ ఫోన్తో వీడియోస్ రికార్డ్ చేశాను కదా, 20 minutes వరకు రికార్డ్ చేస్తుంటా, ఒక 10-15% మాత్రమే బ్యాటరీలో డ్రాప్ అయింది. అది కాక హీట్ అవ్వాలా, నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలా ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నట్టు వీడియో రికార్డ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఫోన్స్లో ఈ రెండు హై ప్రాసెసింగ్ పవర్ని తీసుకుంటే కదా, కెమెరాతో వీడియో రికార్డ్ చేయడం ఒకటిను, గేమింగ్ ఒకటిను. ఈ రెండు చేసేటప్పుడు హీట్ అయితే అవ్వాలి. ఇదైతే నాకు హీట్ అవ్వాలి ఎక్కడ, బాగానే ఉంది. ఫోకసింగ్ కానీ వీడియో రెండరింగ్ కానీ ఇదంతా బాగానే ఉంది. మీరైతే చూడొచ్చు క్లిప్స్ ఇంకా.